नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। प्रजावाणी अर्ज तातडीने निकाली काढा असे म्हणणारे कलेक्टर। प्रत्येक अर्जाची बारकाईने तपासणी करून त्वरित प्रतिसाद द्यावा। विद्यार्थ्यांच्या सुरक्षेबाबत कोणतीही खेळसाळ खपवून घेणार नाही असे म्हणणारे SP। शैक्षणिक संस्थांच्या या बसेस फिटनेससह सर्व सुरक्षा नियमांचे पालन करावे। विद्यार्थ्यांना अल्बेंडाझोल गोळ्या घ्या, कलेक्टरांचे आदेश। कृमीनाशक दिनानिमित्त गोळ्यांचे वाटप। SIR प्रक्रियेत कार्यकर्त्यांनी सावध राहावे, निरीक्षकांचे आवाहन। काँग्रेसच्या समर्थकांची मते जाऊ नयेत म्हणून सतर्क राहावे। आजच्या सविस्तर बातम्या। प्रजावाणी अर्ज तातडीने निकाली काढावे असे आदेश जिल्हा कलेक्टर राजश्री शहा यांनी अधिकाऱ्यांना दिले। सोमवारी कलेक्टर कार्यालयातील सभागृहामध्ये आयोजित प्रजावाणी कार्यक्रमात नागरिकांकडून आलेल्या तक्रारी स्वीकारल्या। संबंधित विभागाच्या अधिकाऱ्यांनी प्रत्येक अर्जाची बारकाईने तपासणी करून त्वरित प्रतिसाद द्यावा अशी सूचना केली। मंडळहीन प्रलंबित ई प्रजावाणी अर्जाच्या समस्या त्वरित सोडवाव्या। जनतेच्या समस्या संबंधित विभागांनी समन्वयाने सोडवण्यासाठी काम करावे। प्रजावाणी कार्यक्रमात शिक्षण, वैद्यकीय, इंदिरा घरे, पेन्शन आणि जमीन समस्यांसंदर्भामध्ये नागरिकांनी कलेक्टरांकडे अर्ज सादर केले। विद्यार्थ्यांच्या सुरक्षेसाठी बाबत या कोणत्याही होडसाळ होणार नाही। शाळा आणि महाविद्यालयाच्या प्रत्येक बसला पूर्ण फिटनेससह सर्व सुरक्षा नियमांचे पालन करणे बंधनकारक आहे असे जिल्हा SP अखिल महाजन म्हणाले। सोमवारी स्थानिक आदिलाबाद शहरातील ट्रॅफिक ट्रेनिंग इन्स्टिट्यूटमध्ये झालेल्या कार्यक्रमाला ते उपस्थित होते। जिल्ह्यातील खाजगी शाळा, महाविद्यालयांचे व्यवस्थापन आणि बस चालकांसाठी रस्ता सुरक्षा, विद्यार्थी वाहतूक सुरक्षा आणि बसमधील अपघात प्रतिबंधावर विशेष जागृती सत्रामध्ये त्यांनी सूचना दिल्या। विद्यार्थ्यांना नेणारी प्रत्येक बस पूर्ण फिटनेसची असावी। बसमध्ये अनिवार्यपणे CC कॅमेरे, इमर्जन्सी एक्टिव्ज, फायर एक्झिबिशन सारखी सुरक्षा उपकरणे बसवावी। प्रत्येक बसमध्ये चालकासोबत एक अटेंडर असणे अनिवार्य आहे। विद्यार्थी बस चढताना, उतरताना आणि घरी सोडताना अत्यंत सतर्क राहावे असे ते म्हणाले। బస్ డ్రైవర్స్ అందరు లైసెన్స్డ్ పెట్టాలి। అది కూడా హెవీ లైసెన్స్, బికాజ్ బస్ ఈజ్ అ హెవీ వెహికల్। ఆ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి। ఎందుకంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అంతా ఈజీగా దొరకరు, అన్ని ట్రైనింగ్ ఉంటే అదే అప్పుడు దొరుకుతారు। సో మేబీ మీకు చీప్లో సస్తా డ్రైవర్ దొరికితే అట్లా తీసుకోకండి। 100% హెవీ వెహికల్ డ్రైవర్ విత్ లైసెన్స్ తీసుకోవాలి। అది కాకుండా 100% ఒక అటెండర్ మెయింటైన్ చేయాలి। నాకు గుర్తు వస్తుంది అది ఈ జిల్లా పాత జిల్లా, బట్ ఎక్కడైనా మనం ఒక బస్ డ్రైవర్, స్కూల్ బస్ డ్రైవర్ పట్టుకున్నాము, అది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు। ఇప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో మాట్లాడితే ఈ జిల్లా కాదంటున్నారు, మేబీ పాత సిరిసిల్ల జిల్లా ఉండొచ్చు। అక్కడ మనం ఒక స్కూల్ డ్రైవర్ పట్టుకున్నాము, అది తాగి ఉన్నారు, అతనికి చేస్తే లోపల పిల్లలు కూడా ఉన్నారు। సో అట్లా నిర్లక్ష్యం ఎవరు చేయకండి, ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు।
ఏమైనా యాక్సిడెంట్ ఎప్పుడైనా జరగవచ్చు. మనమందరం ఏమనుకుంటాము అంటే నేను ఫైటర్, నాకు ఏం కాదు. డ్రైవర్స్ కూడా చాలామంది అనుకుంటారు. నేను కూడా నా బండి నడిపినప్పుడు అదే మేబీ అనుకోవచ్చు, ఇంతకుముందు అదే అనుకోవచ్చు, నాకు ఏం కాదు, నాకు అన్నీ వస్తుంది, నేను 120, 30, 40 పోవచ్చు. బట్ ఎప్పుడైనా నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాను. చాలామంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్స్లో. అండ్ మీ బస్సెస్లో చిన్న పిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి ఏమైనా అయితే అది మళ్ళీ నేషనల్ న్యూస్ అవుతుంది. జస్ట్ స్టేట్ న్యూస్ కాదు, నేషనల్ న్యూస్ అవుతుంది. ఆదిలాబాద్ ఇన్ఫేమస్ అవుతారు, మీ స్కూల్ కూడా ఇన్ఫేమస్ అవుతుంది. జరగకుండా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కాబట్టి బస్సుకు ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ కంపల్సరీ ఉండాలి. క్లీనర్ ఏం చేసినట్టే దండ ఎన్నికలందరికీ పోయే అవకాశం ఉండదు. అప్పుడు పిల్లలు గాయపడినట్టు ఉండాలి. కనుక ఆనకు దిగడానికి మనకు బయట తీసుకోవడానికి అవకాశం కావాలి. హోటల్ కూడా రెడీ పెట్టుకోవాలి. ఇది మనకు ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో చెప్పలేదు. ఒక డ్రగ్ డ్రైవర్ డివైడర్ చూసుకొని బైక్ అతను అక్కడ యాక్సిడెంట్ కింద పడి చనిపోయాడు. ఇంకొక అతను ఏం కాదు, ట్రావెల్ బస్సు స్పీడ్గా వచ్చి ఆ బండిని దాని కింద యాక్సిడెంట్ తాకి మంటలేసి బయటకు వస్తారంటే అది ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు. బెంగళూరు వాడు చనిపోయారు. అంటే ఒక కింద బైక్ తీయడం వల్ల ఈ డ్రైవర్ ఆగ్రహం కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ అనుకోవాలి. మన ప్రతి స్కూల్ బస్సు కూడా ఇంతకుముందు సీసీ కెమెరా పెట్టారు. వాళ్ళు కూడా మాకు డ్రైవింగ్ వాటి బస్సులో ముందు అరేంజ్ చేసుకొని చెప్పారు. ఆర్టీసీ బస్సులో ఏం జరిగినా ఇప్పుడు కొందరు పిల్లలు బస్సులు విచ్చేసి డ్రైవర్లు తప్పని అంటారు. అతను పక్కా ఐసైట్ అతను చెక్ చేసి పెట్టాలి. అట్లా చేయకండి. ఈ టైంకి మీరు లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ తిట్టారు లేట్. 1 ते 19 वयोगटातील सर्वांना कृमीनाशक अल्बेंडोल गोळ्या घ्याव्या असे आदेश जिल्हा कलेक्टर भावेश मिश्रा यांनी अधिकाऱ्यांना दिले. सोमवारी संध्याकाळी निर्मल अर्बन मंडळातील सोफीनगर सरकारी गुरुकुल शाळेमध्ये विद्यार्थ्यांना आंतरराष्ट्रीय कृमीनाशक दिनानिमित्त अल्बेंडोल गोळ्या वाटप केल्या. तर या गोळ्यांमुळे अनेक आरोग्य फायदे आहेत. या गोळ्यांमुळे कृमी नष्ट होऊन रक्ताची कमतरता येते आणि कमतरता येणार नाही. प्रत्येक वर्षी नियमितपणे या गोळ्या घ्याव्या असे त्यांनी सांगितले. ఇంకా నీ శరీరంలో ఉన్న న్యూట్రిషన్ దాన్ని కూడా లాగేసుకుంటారు. చెప్పు కాన్సన్ట్రేషన్ కూడా పోతుంది. కాన్సన్ట్రేట్ పని ఒక ఎనీమియా రావడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అవుతాయి. మీరు కాన్సన్ట్రేట్ చెప్తాను. తీసుకోండి, మైక్ తీసుకోండి, చెప్పమ్మా. ఓకే, చెప్పండి. ఇంకా అక్కడ నుండి వచ్చేసి వెరీ గుడ్. అది ఉంటే కడుపులో ఏమవుతుంది? వస్తుంది ఒకటి. చెప్పమ్మా. వెరీ గుడ్. కడుపులోకి వస్తుంది. ఇంకా నీ శరీరంలో ఉన్న న్యూట్రిషన్ దాన్ని కూడా లాగేసుకుంటారు. చెప్పు కాన్సన్ట్రేషన్ కూడా పోతుంది. కాన్సన్ట్రేట్ పని ఒక ఎనీమియా రావడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అవుతాయి. మీరు కాన్సన్ట్రేట్ చెప్తాను. తీసుకోండి, మైక్ తీసుకోండి, చెప్పమ్మా. ఓకే, చెప్పండి. ఇంకా केंद्र सरकार SIRच्या नावाखाली विरोधी पक्षाच्या मते हटवत आहे. पश्चिम बंगाल, बिहारची परिस्थिती तेलंगणात येऊ नये असे राज्य आदिवासी महामंडळाचे चेअरमन आणि आदिलाबाद मतदारसंघाचे SIR निरीक्षक कोटनाग तिरुपती म्हणाले. सोमवारी ते DCC अध्यक्ष नरेश जाधव आणि इतर काँग्रेस कार्यकर्त्यांसोबत शहरातील पक्ष कार्यालयात पत्रकार परिषद घेतली. आपली मते आणि आपल्या या समर्थन देणारी मते जाऊ नये म्हणून BLA 2 सुपरवायझर आणि मंडळ अध्यक्षांनी सावध राहावे. BLO सोबत मिळून काम करताना मत जाणार नाही याची काळजी घ्यावी. निरीक्षक म्हणून मतदारसंघाचा SIR अहवाल गांधी भवन आणि PCC कार्यालयात पाठवून तसेच पक्ष कार्यालयासाठी CM रेवंत रेड्डी यांनी जागा दिल्याबद्दल आनंद व्यक्त करून त्यांनी आभार मानले. నిర్వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లా DCC అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ
మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఈరోజు యావత్ దేశంలోనే ఎస్ఐఆర్ మీద పెద్ద ప్రక్షాళన జరుగుతున్నది. అది గడిచిన ఎన్నికలలో గతంలో చూసిన బెంగాల్ ఎన్నికలలో అయితే ఏంటిది, బీహార్ ఎన్నికలలో అయితే ఏంటి, ఆ రోజు చేసిన కుట్రలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ లాభం గురించి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ఆ రోజు అక్కడున్న పార్టీలు ఏం చేసినాయి అనేది అందరికీ తెలుసు. అదే ఇక్కడ జరగద్దు, అటువంటి సంఘటనలు జరగద్దనే ఉద్దేశంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం అందరూ కూడా పెద్ద ఎత్తున దానిపైన ప్రక్షాళన చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు చూసుకుంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ అసెంబ్లీలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున బూత్ లెవెల్ నుంచి మొదలు పెడితే మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా కమిటీలు వేసి వాళ్ళను పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. బిఎల్ఓలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున బిఎల్ఓలను, అబ్జర్వర్లను, బూత్ లెవెల్ ఆఫీసర్లను కూడా నియమించి ఈ ప్రక్రియను ముందుకు కొనసాగించడం జరుగుతుంది. రానున్న ఎన్నికలలో ఎవ్వరి ఓటు కూడా ఇక్కడి నుంచి డిలీట్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంగా మా దగ్గర ఉన్న బిఎల్ఎల్ కావచ్చు, అబ్జర్వర్లు కావచ్చు, బూత్ లెవెల్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున కూడా దీనిపైన పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ 10 గంటల వరకు కూడా మేము ఎక్కడైతే బూత్ లెవెల్లో జరిగిన అబ్జర్వేషన్ ప్రకారంగా రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్ట్ని కూడా మేము గాంధీ భవన్కి, పిసిసికి పంపించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాకు ఒక కాంగ్రెస్ భవనం కావాలి. ఆ రోజు మేము వాళ్ళ మాదిరిగా వీళ్ళ మాదిరిగా ఎక్కడో భూములను తీసుకొని ఇదా చేసుకొని హడావిడిగా చేయలే. భారతదేశంలో పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మేము ఆఫీసు కూడా కట్టుకోలే. ఎందుకు? పేదవారికి అన్ని సంక్షేమాలు అందించే బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో చూస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లలో, ప్రతి ప్రాంతంలో కూడా ఒక కాంగ్రెస్ ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంగా ఈరోజు వారు తీసుకున్న నిర్ణయము మేమందరం కూడా ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఎస్ఐఆర్ జరుగుతూ ఉందో మరి దీంట్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ చురుకుగా పాల్గొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికానికి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా వివిధ పోలింగ్ బూత్ స్థాయిలలో బిఎల్ఓలకు బిఎల్ఏలు మరి అదేవిధంగా సూపర్వైజర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కోఆర్డినేటర్లు మరి సంబంధిత వివిధ మండలాల్లో కానీ జోనల్ వైజ్గా కానీ కేటాయించినటువంటి అబ్జర్వర్లు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించబడినటువంటి అబ్జర్వర్లు మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణాన్ని మరి జరుగుతున్నటువంటి ప్రక్రియాన్ని పర్యవేక్షిస్తున్నారు. మరి ఎవరైతే అర్హులైనటువంటి వారి ఓట్లు తొలగించకుండా जाग्रता తీసుకోవడానికి क्षेत्रस्थाईला पनिचेस्ता ఉన్నాం. रिम्स रुग्णालयातील कामगारांच्या समस्या त्वरित सोडवाव्या अशी मागणी CITU जिल्हा सचिव अन्नमुल्ला किरण यांनी केली. सोमवारी रिम्सपासून कलेक्टर कार्यालयापर्यंत मोठी रॅली काढून धरणे आंदोलने केले. कामगारांना किमान 26,000 वेतन द्यावे आणि प्रलंबित पगार ESI PF थकबाकी त्वरित द्यावी. कामगारांना सिनियरिटीनुसार पदोन्नती द्यावी असे ते म्हणाले. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించేంత వరకు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేంత వరకు, జిందాబాద్ జిందాబాద్, కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు, 26,000 ఇచ్చేంత వరకు పోరాడదాం. हम सब కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించేంత వరకు
ఐహెచ్ఎఫ్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నాను నిర్వహిస్తూ ఉన్నాము. గత 30 సంవత్సరాలుగా ఐహెచ్ఎఫ్ఎంఎస్ విభాగంలో వైద్యారోగ్య సేవలను అందిస్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాను కట్టడి చేయడంలో ఐహెచ్ఎఫ్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు గణనీయమైన పాత్రను పోషించారు. కానీ ప్రభుత్వాలు మాత్రం వీరి సేవలను గుర్తించడం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు అడుగుతూ ఉన్నా వాటిని ఇప్పటి వరకు అందించడం లేదు. ఇచ్చే 15,600 రూపాయల వేతనాన్ని ప్రతి నెల సక్రమంగా చెల్లించకపోవడంతో కార్మికులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలి. ఏదైతే ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఉన్నదో కనీస వేతనం 26,000 రూపాయలు ప్రతి కార్మికునికి చెల్లించాలి. పెన్షను, ఇన్సూరెన్సు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులను ఇవ్వాలి. శానిటేషన్ కార్మికులందరికీ సీనియర్ ప్రకారంగా పేషెంట్ కేరు, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇకనైనా స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే సమ్మెకు కూడా వెళ్ళడానికి सिद्धंगा ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. जिल्ह्यात आतापर्यंत पुरेसा पाऊस न झाल्याने पिकांचे नुकसान होण्याचा धोका आहे असे AIKS जिल्हा सरचिटणीस देवदास म्हणाले. सोमवारी संघाच्या नेत्यांसोबत शहरातील CPI कार्यालयात माध्यमांशी बोलले. शेतकऱ्यांच्या अडचणी सरकारच्या निदर्शनास आणून कमी पाण्यात येणाऱ्या पर्यायी पिकांकडे प्रोत्साहित करावे, यासाठी प्रति एकर 8,000 रुपये प्रोत्साहन अनुदान द्यावे असे सांगण्यात आले. కాకొకటి ఇంకొంచెం ఒక స్లోగన్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఎలినో ప్రభావంతో రైతులను కాపాడాలి. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి 8,000 రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఎలినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులను కాకొకటి ఇంకొంచెం ఒక స్లోగన్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఎలినో ప్రభావంతో రైతులను కాపాడాలి. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి 8,000 రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలి. ఆదిలాబాద్ జిల్లాలో గత జూన్ జూలై మాసంలో వర్షపాతము తక్కువ నమోదైంది. దీనివల్ల రైతుల పంటలు కూడా నష్టపోయే అవకాశం ఉన్నది. ఈ సోయా పంట కానీ పత్తి పంట కానీ అన్నీ సరిగా మొలవలేదు. చాలా రైతులు ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ తక్కువ నీటితోని పండించే పంటలని ప్రత్యామ్నాయ పంటలకు, మెట్ట పంటలకు ఎకరానికి 8,000 రూపాయలు ప్రోత్సాహంగా ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మెమోరాండాలు, ధర్నాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా శాఖ నుండి మేము కలెక్టర్ గారిని, వ్యవసాయ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే వెంటనే ఒక శాస్త్రీయమైన ప్రణాళిక తయారు చేసి ఈ ప్రత్యామ్నాయ పంటలు ఎవరైతే సాగు చేసుకుంటారో, ముఖ్యంగా పెసర కానీ, మినుము కానీ, బొబ్బర్లు కానీ తక్కువ నీటితో సాగయ్యే పంటలు రైతులు ముందుకు వాళ్ళని ప్రోత్సహించాలి. మళ్ళీ ఈ వివిధ రైతు వేదికల ద్వారా వివిధ గ్రామ పంచాయతీలలో రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా ప్రణాళికలు తయారు చేయాలి. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికే నకిలీ ఇత్తనాలు, నకిలీ పురుగు మందులతోని రైతులు నష్టపోయి ఉన్నారు. కాబట్టి వెంటనే రైతే వెన్నుముక్క అంటున్నారు, రైతే రాజు అంటున్నారు. కానీ రైతుల్ని ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అట్లనే ప్రత్యేకంగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మంచి ప్రణాళిక తయారు చేసేసి రైతులకు ప్రయోజనాలు చేకూర్చాలని, రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మీ ద్వారా.
अंकुर न फुटणारी सोयाबीन बियाणे देऊन फसवणूक केली अशी खंत बाजार उतनारच्या शेतकऱ्यांनी व्यक्त केली. कलेक्टर आणि एओच्या पुढाकाराने कंपनीने पुन्हा दुसरी बियाणे दिली, तरीही आधी घेतलेल्या या कमी पिकांच्या किमतीपेक्षा कमी किमाला दिली. सोमवारचा याच विषयांवर यामध्ये कलेक्टरांनी भेट देऊन तक्रारही केली. सुरुवातीला 38,000 रुपयांना एक बॅग घेतली, तर त्याऐवजी दिलेल्या बॅगची किंमत 3100 रुपये आहे. त्यामुळे प्रत्येक शेतकऱ्यांचे 700 रुपये नुकसान होणार आहे. कंपनीकडून आम्हाला 700 रुपये परत मिळवून द्यावे अशी मागणी कलेक्टरांकडे त्यांनी केली. మేము బజార్తూర్ మండలం నుంచి వచ్చిన రైతులమండి. మేము 15 రోజుల కింద తేజస్విని రకమైన సోయాబీన్ విత్తనాలు వేసాము. ఆ విత్తనాలు సరిగా మొలకెత్తలేదు. దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఏఓ దృష్టికి తీసుకొస్తే కంపెనీతో మాట్లాడినారు. సరే కంపెనీతో మాట్లాడిన కానీ ఆ కంపెనీ మనకు 3,800 రూపాయల బ్యాగు తీసుకున్నాడు ఈ తేజస్వినికి. అదే కంపెనీ ఈ రోజు ఏం చేసింది, 3,100 రూపాయల బ్యాగు ఓంకార్ బ్యాగ్ ఇచ్చారు. కాబట్టి ఆ కంపెనీ అనేది 3,800 తీసుకొని 3,100 రూపాయలు ఇస్తే ఆ రైతు ఒక్క బ్యాగుకు 700 రూపాయలు, అంటే ఒక్క బ్యాగు 700 రూపాయలు లాస్ అవుతుంది. కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము అడుగుతలేము. ఏమడుగుతున్నాం, ఆ కంపెనీపై చర్య తీసుకొని ఆ కంపెనీ నుంచి మాకు వచ్చే రైతుకు నష్టం ఏదైతే జరిగిందో 700 రూపాయలు ఆ नष्टपरिहार इप्పించవలసిందిగా మేము కోరుతున్నాం. काँग्रेस सरकारने निवडणुकीच्या वेळी बेरोजगारांना दिलेली आश्वासने पूर्ण करण्यात अपयश आलेले आहे असा आरोप CPM जिल्हा सचिव मल्लेश यांनी केली. सोमवारी आदिलाबादमधील पक्ष कार्यालयात त्यांनी माध्यमांशी संवाद साधला. या महिन्याच्या 15 तारखेला हैदराबाद इंदिरा पार्क समोर CPMच्या वतीने बेरोजगाराचा महाधरणे आंदोलन होणार आहे. या निषेध कार्यक्रमात बेरोजगार तरुणांनी मोठ्या संख्येने सहभागी होऊन यशस्वी करावे असे आवाहन त्यांनी केले. जिंदाबाद CPM जिंदाबाद 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 CPM जिंदाबाद जिंदाबाद ధర్నా చౌక్లో జరిగే హైదరాబాద్లో జరిగే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయండి. जिंदाबाद CPM जिंदाबाद 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 CPM जिंदाबाद जिंदाबाद ధర్నా చౌక్లో జరిగే హైదరాబాద్లో జరిగే నిరుద్యోగ మహాధర్నాను జయప్రదం చేయండి. ఈ నెల 15న హైదరాబాద్లోని ధర్నా చౌక్లో నిరుద్యోగుల మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో 10 లక్షల ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే ఖాళీలను భర్తీ చేసిన మిగిలిపోయిన నిరుద్యోగులకు నెలకు కనీసం 5,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఆనాడు 2014 సంవత్సరంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 12 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి చేతులు రావడం లేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరుతోని తన మేనిఫెస్టోను పెట్టి 2 లక్షల ఖాళీ పోస్టులని భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కేవలం 16,000 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు. ఇంకా మిగిలి ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులు 20,000 ఖాళీ ఉంటే 7,000 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈ ఖాళీల భర్తీలను ఎప్పుడు పూరిస్తారు, ఎప్పుడు భర్తీ చేస్తారు? మన రాష్ట్రంలో నెలకు 9,000 మంది రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. వాటిని భర్తీ చేయడానికి చేతులు రావట్లేదు ప్రభుత్వానికి. కాబట్టి నిరుద్యోగుల యొక్క సమస్య తీరాలంటే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు తక్షణమే వెంటనే జారీ చేస్తూ 2 ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం CPM పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు అండగా పోరాటాలు నిర్వహిస్తాం. అందులో భాగమే ఈ నెల 15న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేపడుతూ ఉన్నాం. ఈ ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తాం. इंडस्ट्रियल कॉरिडॉरबाबत आम्हाला स्पष्ट हमी द्यावी अशी मागणी
बोरज मंडळातील हट्टीघाट, गुडा, रामपूर, कोराटा, गिम्मा येथील शेतकऱ्यांनी केली। याच विषयावर सोमवारी प्रजावाणीमध्ये कलेक्टर राजेश शहा यांची भेट घेऊन निवेदन दिले। शेती हाच आमचा उदरनिर्वाह आहे। जर इंडस्ट्रियल कॉरिडॉरसाठी आमची जमीन घेतली तर प्रति एकर 50 लाख रुपये नुकसान भरपाई, घराला एक नोकरी, डबल बेडरूम आणि पेन्शन सुविधा दिल्यास जमीन देऊ। शक्य असल्यास आमची जमीन वळगावी। आमच्या या मागण्यांवर लेखी हमी दिल्यास जमीन देण्याचे तयार आहो असे ते म्हणाले। ఇండస్ట్రియల్ కారిడార్ గురించి కలెక్టర్ని కలవడానికి రావడం జరిగింది। మాకు ఒకటే నష్టపరిహారం 50 లక్షల నుండి 60 లక్షలు ఎకరానికి ఇవ్వాలి, మరియు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి। మరి ఎందుకంటే మాకు జీవనాధారం భూమి, ఆ భూమి మా తాతల నుంచి వచ్చిన భూమి, ఆ భూమి కోల్పోయిన తర్వాత మాకు ఇప్పుడు మేము మా తాతల నుంచి తీసుకున్నాం। ఇప్పుడు మా తాతలు తండ్రులు అయిన తర్వాత మా కొడుకులకు మేము ఇవ్వాలి। మరి మా కొడుకులు ఎటు కాకుండా అయిపోతారు। ఇప్పుడు ఒక భూమి ఉంటేనే అంత జీవనాధారంగా ఉంటుంది। మేము ఒక 3 పంటలు వేసుకోగలుగుతాము, మేము దాంతో బతుకుతున్నాం। ఇప్పుడు ఒకటేసారి ఇండస్ట్రియల్ పార్క్ వల్ల ఇప్పుడు మా అందరి కోల్పోయిన తర్వాత అప్పుడు నాకు ఆధారం ఏముంది? అందుకే మేము అంటున్నాం కలెక్టర్ని, పిల్లల భవిష్యత్తు ఏముంది? కలెక్టర్ని అదే కోరుతున్నాము। మాకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి। ప్రతి ఇంటికి కారిడార్లో ఉద్యోగం లేక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి। ఎందుకంటే మేము లాస్ట్ టైం మేము చూసాము, మా బెల్లూరి మరియు చాందా ఆ ఏరియా వాళ్ళని మేము చూసాము। వాళ్ళు ఏం చేశారంటే సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు। మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మేము సిమెంట్ ఫ్యాక్టరీని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము, మేము ఉద్యోగాలు ఇస్తున్నాము అన్నారు। ఇప్పుడు దాన్ని స్క్రాప్ కింద మార్చేశారు। అది అందుకే మేము డైనామాలు ఉన్నాము। ప్రతి భూమి కోల్పోయిన ప్రతి రైతుకు 50 నుంచి 60 లక్షలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం। మేము ఒక 5 గ్రామాల నుండి ఇక్కడికి రావడం జరిగింది। ఇండస్ట్రియల్ కారిడార్ పార్క్ నుండి మా భూములని మినహాయించి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది। మాకు కొన్ని షరతులు ఉంటాయి, వాటిని కూడా మీరు నెరవేర్చాలి। ఒకటి వచ్చేసి ప్రభుత్వం మా నుండి ఎంత భూమిని అయితే స్వీకరిస్తుందో అంత భూమి మాకు కల్పించాలి। లేదు అటువంటిది లేదు అనుకుంటే మాకు ఎకరానికి 50 నుంచి 60 లక్షల పరిహారాన్ని అందించాలి। రెండోది వచ్చేసి ప్రతి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం శాశ్వతంగా కల్పించాలి। మూడోది వచ్చేసి రైతు భూమిని కోల్పోతున్నటువంటి రైతన్నకు 2 డబల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలి। మూడోది వచ్చేసి మా దగ్గర వ్యవసాయ కూలీలు ఉంటారు సార్, వాళ్ళకు రోజు పని कल्पिंचाली। వీటన్నిటిని లిఖితపూర్వకంగా రాసిచ్చిన తర్వాతనే ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలి। बेला मंडळातील स्थानिक KGBV शाळेमध्ये कृमीनाशक दिनानिमित्त विशेष कार्यक्रम घेतला। यावेळी मेडिकल ऑफिसर वंशी कृष्णा आणि KGBV विशेष अधिकारी गेडाम नवीन यांच्यासोबत विद्यार्थिनींना कृषीनाशक गोळ्या वाटल्या। 1 ते 19 वर्ष वयोगटातील विद्यार्थिनींना कृषीनाशक गोळ्या दिल्या। दर 6 महिन्यांनी ही औषधे घेतल्याने आरोग्य सुधारते। वैयक्तिक स्वच्छता, हात स्वच्छ धुणे आणि स्वच्छ अन्न घेणे यासारख्या चांगल्या सवयी अंगाराव्या ते म्हणाले। మేడం వాటర్ తాపం మేడం వాటర్ తాపం
నమస్కారం. ఈరోజు 13/7 మన నేషనల్ డివార్మింగ్ డే అంటే నూలు పురుగుల నివారణ దినోత్సవం మనకి రాష్ట్రంలో బయాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు జరుపుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకి 1 నుండి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్స్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కడుపులో ఏవైతే నులి పురుగులు మన అనేమియా అంటే రక్తహీనతకు ఏవైతే కారణం అవుతాయో ఆ నులి పురుగులను నివారణ చేసి పిల్లల యొక్క ఆరోగ్యం కోసము ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అనేటివి కూడా ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకి హాఫ్ ట్యాబ్లెట్ మంచిగా పొడిలాగా చేసి ఇచ్చేసి వాటర్ తాగేయాలి. అదే 2 నుంచి 3 అయితే అది కూడా పొడి చేసి ఫుల్ ట్యాబ్లెట్ ఇచ్చేయాలి. మళ్ళీ 3 నుంచి 19 సంవత్సరాల పిల్లలకి ఒక ట్యాబ్లెట్ మంచిగా వాళ్ళ నోట్లో వేసి మొత్తం నమిలేసి ఆ ట్యాబ్లెట్ని వాటర్ తాగేస్తే సరిపోతుంది. సో ఈ బయాన్యువల్ ప్రోగ్రాంలో ఎన్డీడీ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ కూడా ఈరోజు కేజీబీవీ స్కూల్లో పిల్లలకి అట్లాగే మన మండలంలో ఉన్న ఆల్ స్కూల్స్ ఎలిజిబుల్ 1 to 19 years పిల్లలకి ఈ ట్యాబ్లెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం जरूर. कोमरंभीम आसिफाबाद जिल्ह्यातील आसिफाबाद मंडळातील बाबापूर गावातील ट्रायबल वेलफेअर गर्ल्स शाळेच्या जिल्हा कलेक्टर हरिता यांनी अचानक भेट दिली. शाळेतील सुविधा आणि सोयीची पाहणी केली. स्वयंपाकघर परिसर पाहिल्यानंतर विद्यार्थ्यांसाठी शिजवलेले हे भात डाळी भाज्या तपासल्या. पावसाळ्याच्या पार्श्वभूमीवर परिसर स्वच्छ ठेवावा, स्वयंपाकघर कोरडे ठेवावे आणि डास माशा बसणार नाही याची काळजी घ्यावी. नंतर सर्व खोल्या पाहून कलेक्टरांनी विद्यार्थ्यांसोबत दुपारचे जेवणही केले. कोमरंभीम जिल्ह्यातील आसिफाबाद केरामेरी मंडळातील भीमुनगोडी या गावातील आदिवासी कुटुंबामध्ये जन्मलेली काणीबाई ही आर्थिक अडचणी आणि कौटुंबिक कष्टावर मात करत जगातील सर्वात उंच शिखर एव्हरेस्ट सर करण्याच्या स्वप्नासह पुढे जात आहे. लहानपणापासूनच खेळात रुची असलेल्या त्यांनी या गिर्यारोहत आपली प्रतिभा दाखवत अनेक स्पर्धांमध्ये सुवर्ण पदके मिळवली. तर प्रशिक्षण, प्रवास आणि गिर्यारोहणासाठी लागणारी उपकरणे यासाठी अनेक अडचणी आल्या तरीही मागे हटलेली नाही. आता जगातील सर्वात कठीण आव्हान मानल्या जाणाऱ्या एव्हरेस्ट शिखरावर चढण्याची ती सज्ज आहे. काणीबाईचा विजय फक्तच तिच्या कुटुंबाचा नाही तर आदिवासी भागातील तरुणांसाठी प्रेरणा आहे. संधी कमी असल्या तरीही जिद्द असेल तर कोणतेही शिखर गाठता येते हे तिने सिद्ध केलेले आहे. स्थानिक क्रीडाप्रेमी आणि लोकप्रतिनिधी तिला आर्थिक मदत करून एव्हरेस्ट मोहीम यशस्वी व्हावी अशी इच्छा व्यक्त करत आहे. काणीबाईने एव्हरेस्ट शिखरावर भारताचा तिरंगा फडकवून आपले गाव, जिल्हा आणि राज्याला नाव मिळवून द्यावे अशी सर्वांची अपेक्षा आहे. The trees, all this kind of food, which are organic, very
I'm very member of and a part of National Sports Council of Nepal. And even there are and sir and madam will be my one of the means encouraging persons in the field of games and sports. Though I am right now I am studying there in science and technology. తన యొక్క విలువైన అడ్వైజ్ తీసుకుంటూ మాకు రెడీ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా నుండి కొన్ని రకాల ఇబ్బందుల ద్వారా ఒక 15 మెంబర్స్ సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది. నుండి పార్టిసిపేట్ చేసిన అప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని 17 దేశాల వాళ్ళతోని 119 మంది విద్యార్థులతో పోటీపడి 4 బంగారు పథకాలను సాధించుకొని రావడం జరిగింది. ఈ ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ పివి నరసింహారావు సార్ గారి పుట్టినరోజు సందర్భంగా పివి సమిట్ క్యాంప్ని వరంగల్ జిల్లా సిస్తుబండ దగ్గర పివి సమిట్ కూడా సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పంగర్షుల పర్వతం ఉత్తర కాశీ ఏరియాలో ఉన్నటువంటి పంగర్షుల పర్వతం 17,400 ఫీట్ని ఆ రోజు రాష్ట్ర తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి అందులో టీం లీడ్ చేసి సక్సెస్ఫుల్ అయి రావడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత 2023లో ఇచ్చోడ మండల్ గాయత్రి జలపాతంలో విదేశీయులని ఇక్కడ 17 దేశాల వాళ్ళని ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గాయత్రి వాటర్ ఫాల్లో ఐటీడీఏ సపోర్ట్ ద్వారా ఈవెంట్స్ని నియమించుకోవడం జరిగింది. చాలా ఎంజాయ్మెంట్ చేశారు, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి సెలెక్ట్ అవ్వడంతో పాటు ఇప్పుడు కూడా నేను विजयांतोने మంచి పేరు తీసుకొని రావడం జరుగుతుంది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. प्रजावाणी अर्ज तातडीने निकाली काढा असे म्हणणारे कलेक्टर. प्रत्येक अर्जाची बारकाईने तपासणी करून त्वरित प्रतिसाद द्यावा. विद्यार्थ्यांच्या सुरक्षेबाबत कोणतीही खेळसाळ खपवून घेणार नाही असे म्हणणारे एसपी. शैक्षणिक संस्थांच्या या बसेस फिटनेससह सर्व सुरक्षा नियमांचे पालन करावे. विद्यार्थ्यांना अल्बेंडायझोल गोळ्या घ्या कलेक्टरांचे आदेश. कृमीनाशक दिनानिमित्त गोळ्यांचे वाटप. SIR प्रक्रियेत कार्यकर्त्यांनी सावध राहावे. निरीक्षकांचे आवाहन. काँग्रेसच्या समर्थकांची मते जाऊ नयेत म्हणून सतर्क राहावे. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.